మూవింగ్ ఆన్. ములుగు జిల్లా అభయారణ్యంలో ముస్తాబైన అందాల దీవి రమ్మని పిలుస్తోంది. పర్యాటక శాఖ అండ్ అటవీ శాఖ సంయుక్త సహకారంతో రూపుదిద్దుకున్న ఆ బ్లాక్ బెర్రీ అందాలు మనసును పులకరింపజేస్తున్నాయి. ప్రారంభోత్సవానికి సిద్ధమైన బ్లాక్ బెర్రీ దీవిని వీక్షించిన మంత్రి సీతక్క అక్కడ తెగ సందడి చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆటలాడి ఆనందాల విహారంలో ఉల్లాసంగా గడిపారు. ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్లో పూర్తి స్థాయి ఎకో టూరిజం ఉంటుంది. అన్ని రీయూజబుల్ వస్తువులతోనే ఇక్కడ నిర్మాణాలను చేపట్టారు. దట్టమైన అడవిలో ముస్తాబైన బ్లాక్ బెర్రీ దీవి అందాలు మనసును దోచుకునేలా ఉన్నాయి. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ములుగు జిల్లా తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్ లో బ్లాక్ బెర్రీ ఐలాండ్ రూపుదిద్దుకుంది. త్వరలో ప్రారంభించనున్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను జిల్లా మంత్రి సీతక్కతో పాటు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సందర్శించారు. వారితో కలిసి తెగ సందడి చేశారు. తాడ్వాయి పస్రా మధ్య మొండియాల తొగు సమీపంలో ఈ బ్లాక్ బెర్రీ దీవిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇసుక తిన్నెలపై ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేశారు. పర్యాటకుల విడిది కోసం ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్నారు మంత్రి సీతక్క. బ్లాక్ బెర్రీ ఐలాండ్ అందాలకు నెలవని మంత్రి సీతక్క చెప్తున్నారు. జిల్లాలో లక్నవరం, రామప్ప, బొగత జలపాతం, లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం, గిరిజన కుంభమేళా జరిగే మేడారం లాంటి అనేక ప్రాంతాలున్నాయని అంటున్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా తమ జిల్లా ఒక టూరిజం హబ్గా ఉండడం, రూపుదిద్దుకోవడం అందరికీ గర్వకారణం అంటున్నారు సీతక్క. తాడ్వాయి పస్రా నేషనల్ హైవే 163 మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఇక్కడ చుట్టూ వాగు ఉంటుంది. వాగు మధ్య ఇవాళ మనం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్లో ఉన్నారు. చాలామంది రోజుల తరబడి ఆఫీసులనే పనిచేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. టూరిజం పొటెన్షియల్ ములుగు జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు కలెక్టర్ దివాకర్. ఎకో ఫ్రెండ్లీ టూరిజంలో అన్ని రీయూజబులే అంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి మీరు చూస్తే ఏ మెటీరియల్ అయినా ఇది ఈకో మెటీరియల్. ఇది టూరిజం, ఈకో ఫ్రెండ్లీ టూరిజం, ఈకో టూరిజం అని మనం చెప్తాం. అదే కాన్సెప్ట్ మీద మనం చేసాము. యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ రీయూజబుల్ మెటీరియల్, రిన్యూవబుల్ మెటీరియల్, లోకలీ అవైలబుల్ మెటీరియల్, న్యాచురల్ మెటీరియల్. ఏ ఒక్కటి ఆర్టిఫిషియల్గా మేము తీసుకురాలేదు. ఇక్కడ ఉన్న లైటింగ్ కానీ ఇది కానీ కూడా సోలార్ పవర్డ్ ఉంది. మీకు టాయిలెట్ ఫెసిలిటీ కూడా బయో టాయిలెట్స్ ద్వారానే మనము యూజ్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి మనము ఈకో టూరిజం మోడల్లోనే ఇది డెవలప్ చేయడం జరిగింది. గుడ్. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ప్లాస్టిక్ బ్యాగ్స్, బాటిల్స్ తీసుకురావద్దని జిల్లా అటవీ శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు. ప్రకృతి సౌందర్యాన్ని కాపాడాలని అందరూ సహకరించాలని అంటున్నారు. ఇక్కడ జస్ట్ లోకల్లీ అవైలబుల్ మటీరియల్తో బ్యాంబూ కానీ ఆర్ లోకల్లీ అవైలబుల్ కర్రా కానీ తో ఇవన్నీ చేయడం జరిగింది. జస్ట్ వీ వాంట్ ఎవ్రీవన్ టు కమ్ హియర్. ములుగు అంటే 76% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఏరియా. వీ వాంట్ everyone in Telangana to come to Mulugu, enjoy, have fun, but have fun in responsible way. Ikkada just సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. సీతక్క ప్రత్యేక చొరవతో ములుగు జిల్లా ఒక ఆధునిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు నెలవైనటువంటి ఈ ములుగు జిల్లా అడవుల్లో ఇప్పుడు ఒక అద్భుతమైన దీవి అందుబాటులోకి వచ్చింది. 30వ తేదీన ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నటువంటి ఈ బ్లాక్ బెర్రీ దీవిని సందర్శించడం కోసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ దీవిని చూసి ఆహాని మురిసిపోతున్నారు. ఎందుకంటే సహజంగా మనం ఇలాంటి ఎక్కడో సుదూర ప్రాంతాలలో, విదేశాలలో, ఎక్కడెక్కడో మామూలుగా యూట్యూబ్స్లో అట్లాంటి వీటిలో చూస్తుంటాం. కానీ కళ్ళ ముందు అది కూడా ఒకప్పుడు పూర్తిగా వెలివేయబడ్డటువంటి జిల్లాగా ఉన్నటువంటి ములుగు ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి ఆధునిక టెక్నాలజీతో పర్యాటక ప్రదేశాలు, ఒక అద్భుతమైన దీవి రూపుదిద్దుకోవడం, పూర్తిగా ఇసుక దీవి పైన ఈ వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇసుక దిమ్మ పైన ఈ బ్లాక్ బెర్రీ దీవి రూపుదిద్దుకోవడంతో ఇక్కడికి వచ్చే సందర్శకులు అయితే మాటలు చెప్పలేని విధంగా మధుర అనుభవాలు మూట కట్టుకుంటున్నారు. ఈ టూరిజం స్పాట్గా తీర్చిదిద్దినటువంటి జిల్లా మంత్రి, జిల్లా అధికార యంత్రాంగానికి ఇక్కడ ప్రజలంతా కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.